నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉభయదాతల ఆధ్వర్యంలో సకల దేవతల గ్రామోత్సవం వైభవంగా జరిగింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద దేవతామూర్తుల ప్రభలతో బయలుదేరి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా దువ్వూరు శేషిరెడ్డి మాట్లాడుతూ క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని గ్రామంలో అన్ని ఆలయాలకు సంబంధించిన ఉత్సవమూర్తులతో గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చెల్లకూరు సాయిరెడ్డి, వాకాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కొడవలూరు దామోదర్ రెడ్డి, కల్లూరు గ్రామ సర్పంచ్ దువ్వూరు భాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉగాదిని పురస్కరించుకుని మల్లాం గ్రామంలో కలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు అన్ని దేవస్థానాలకు సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామి వారైతేమి, శివాలయం నుంచి, అదేవిధంగా గ్రామశక్తి దేశమ్మ నుంచి, అదేవిధంగా మహాలక్ష్మ, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి, ఇలా అన్ని రాములు వారు, సాయిబాబా అన్ని ఉత్సవం ఈరోజు మల్లాం గ్రామంలో ఊరేగింపుగా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాకు నీళ్లు ఇచ్చి ఈ సంవత్సరం మా పంటలను కాపాడిన మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రి చేసుకునేదానికి ఈరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి మన దేవస్థానం చైర్మన్ సాయి కుమార్ రెడ్డి అయితే దేవస్థానం మెంబర్సు అందరూ కూడా మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఇక్కడ గూడూరు నుంచి పోటీ చేస్తున్న మేరికి మురళి గారు కానీ, అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న మధ్యలో గురుమూర్తి గారు కానీ అఖండ మెజారిటీతో గెలిచి మళ్ళా రాష్ట్రం సుభిక్షంగా ఉండేట్టుగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వదించాలని, తిరిగి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈరోజు ప్రత్యేక పూజలు జరిపించడం జరిగింది. ఆ సందర్భంగా గ్రామ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని నేను తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.